స్వార్థపిశాచికి ఇది క్రీడారంగం 20వ శతాబ్దం 30-32 చంద్రుని మీదే పాదం మోపిన శతాబ్దం నీతిని పాతాళానికి దొక్కిన శతాబ్దం గుండెలు మార్చి ఆయువు పెంచే శతాబ్దం ఉప్పెడు వెతుకులు దొరకక చచ్చే శతాబ్దం. ఇలా రాజకీయమైనటువంటి అవగాహన బాగా ఉన్నవాడైనా, ఏమీ తెలియనట్లు ఉంటాడైనా, ఏ అంశం మీదైనా సరే చాలా తీవ్రమైనటువంటి కృషి చేసి చాలా లోతుగా అధ్యయనం చేసి అద్భుతంగా ఆయన స్క్రిప్ట్ రాసి దాన్ని శిల వంటి వాళ్ళని కూడా శిల్పాలను చేసి నటులు చేసి ప్రత్యేకమైనటువంటి నటులు అనిపించేలాగా చేసి మిగతా పక్క రాష్ట్రాల వారికి కూడా తన ప్రతిభా సామర్థ్యాన్ని పరమాద్భుతంగా ఆయన సినిమా పరిశ్రమ ద్వారా సమాజానికి అందించినటువంటి ఆయనలో ఉన్న ఒక కోణం మాత్రం చెప్పి సెలవు తీసుకున్నాను. సత్యసాయి బాబా ఆయన 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కోరిక దాదాపుగా 80-90% పూర్తయింది. ఆయన తీసినటువంటి సత్యసాయి బాబా సినిమా దాంట్లో ఒక 12-13 పాటలు నేను కలిసి రాజేంద్ర కుమార్ గారి సంభాషణ ఒక మహాద్భుతమైనటువంటి భక్తి రస యజ్ఞం, జ్ఞాన యజ్ఞం ఆ సినిమా. గత 50 సంవత్సరాల్లో తెలుగు చలనచిత్ర చరిత్రలో వచ్చిన 5-6 సినిమాలలో ఉండేటువంటి సంగీత భరితమైనటువంటి గీతాలు, సంగీతానికి ఏమాత్రము తగ్గకుండా విమర్శకులు వాటికంటే పై స్థాయిలోనే ఉన్నది ఈ సినిమా అనేటట్టుగా రూపొందించేటండి ఆయన సత్యసాయి బాబా సినిమా. అసాధారణం. ఆ మ్యూజిక్ ఇళయరాజా గారి మ్యూజిక్ గారి 2010-11లో అది మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని జరిగి పాటలు అన్ని రికార్డు అయ్యి చేశారు. కుదరలేదు ఆయనకి. దాదాపుగా పూర్తయిపోయింది. ఇక వారి శిష్యులతో అది సమాజంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఆయన గొప్పదనం, పరిణతి చెప్పడానికి జ్ఞానకృషిలో ఆయన ఎంతగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారో చెప్పడం కోసం పల్లెటూరు కథలు, కుటుంబంలో ఉండే పాత్రలు, పల్లెటూరులో ఉండే చిన్న చిన్న పాత్రలు అందరూ కూడా పరిశీలిస్తారు, రకరకాలుగా చేస్తారు. కానీ భక్తి రస ప్రధానమైన చిత్రం సత్యసాయి బాబా లాంటి ఒక మహాద్భుతమైనటువంటి జ్ఞాన స్వరూపు, అందరూ భగవంతుడుగా ఆరాధించేటువంటి వాడు కోట్ల మంది వందల దేశాల్లో. అటువంటి ఆయన చరిత్ర తీయడానికి కావాల్సినటువంటి స్థాయి ఆ జ్ఞాన కృషిలో ఆయన రాసినటువంటి స్క్రిప్ట్ పరమాత్మ. దాంట్లో నేను పాట రాశాను. ఇళయరాజా గారు చేసినటువంటి పాటలు ఈ చిత్రంలో ఈ జాతికి కాదు కదా, ఈ భారత జాతి మాత్రమే కాకుండా మిగతా వేరే వేరే సంస్కృతులు ఉన్నటువంటి వారు కూడా ఈ పాటలు వింటే హృదయం కరిగిపోతుందండి. ఇంత కరుణారస భరితంగా, అంత అద్భుతంగా ఆయన చూడు చేశారు. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం మానస భజరే గురు చరణం గిరిగీసుకున్న బ్రతుకుమార్చగల గీత బోధ ఇదియే సరిచేసి ఇంకా సుఖశాంతులీయగల సత్యపదము ఇదియే మానస భజరే గురు చరణం. శాంతి కోసమై వెతకగనేలా సేవలోనే అది గురుగునుగా, జయం కోసమని తిరుగగనేలా ప్రేమ జీవనమే విజయముగా, అటు ఇటు తిరిగే మనసే అమృత కలశం తెలుసా, ప్రియముగ పలికే పలుగే ప్రశాంతి మంత్రం తెలుసా, జ్ఞానములో
మధురముగా ఎదను నిలుపు మరి నిరంతరమే మానస భజరే చరణం మహిమలన్నీయు కురి పెంచుటకే గురుపదములనే చేర్చుటకే స్థిరముగా మనసు వెలిగించుటకే మాయని మాయం చేయుటకే మోహం విడితే మోక్షం సోహములో నా సోహం సాయి విభూతి యోగం సకల జనుల వైభోగం జ్ఞానములో ప్రాణములో పరమ సుఖము ఇక అనంతములే మానస భజరే గురు చరణం. ఇట్లా 14 పాటలు ఉంటాయండి. పరమాద్భుతంగా ఉంటుంది. అంటే ఇటువంటి పాటలు రాయాలి అని అంటే దానికి తగినటువంటి ఆ సన్నివేశం, ఆ పాత్ర లక్షణాలు అన్నీ కూడా స్పష్టంగా దర్శకుడు చెప్పగలిగారు. ఎంత అద్భుతంగా రాసినా సరే వచ్చిన కవి దాన్ని తీసుకోవడానికి నిర్ణయించేటువంటి శక్తి కావాలి. అవన్నీ కూడా అత్యున్నత స్థాయిలో ఉంది. ఏ కవి ఎంతటి కవి ఆయన దగ్గరికి వెళ్ళినా సరే, మహాకవులు ఎందరో రాశారు ఆయన దగ్గర వాళ్ళు కూడా కొంత నేర్చుకుంటారు. అంత చక్కని డ్రామటైజేషన్ ఉంటుంది. డ్రామటైజేషన్ అనేటువంటిది కోడి రామకృష్ణ గారిలో ఉండే గొప్పదనం. నా వ్యక్తిగతంగా నా విషయంలో శ్రీరామరాజ్యం పాటలు ఎలా రాయాలనేది నేను కథలు పడినప్పుడు లౌకిక పాటలు ఉండగా కోడి రామకృష్ణ గారిలో ఉండేటువంటి డ్రామటైజేషన్ పాటలు తీసుకురావాలి. డ్రామటైజేషన్, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ వీటిని కలిపి పాట అందించాలి, అప్పుడు బాగుంటుంది. దానికి దీనికి బాగా తేడా కనిపిస్తుంది లౌకిక పాటలకి అని నేను ఊహించి ఇలా ఆలోచించి ఎక్కువ డ్రామటైజ్ చేసిన ఆ పాటలన్నీ కూడా దాంట్లో నాటకీయంగా ఉన్నాయి. ఇటువంటి మహానుభావుడు ఆయన తలపెట్టినటువంటి ఆ సత్యసాయి బాబా వారి చిత్రం 80% దాదాపు అయింది. అది కూడా త్వరలో బయటికి రావాలని కోరుకుంటున్నాను. సత్యసాయి బాబా గారి దగ్గరికి వెళ్లిమోహన్ గారు తీసుకెళ్ళాను. బాబా గారు ఆశీర్వదించి విభూతించి ఉంగరం ఆయన అనుగ్రహించారు. నేను ఈ రోజున ఇక్కడ ఈ వేదిక పైన మాట్లాడుతున్నానంటే ఒక సినిమా కవిగా దానికి ప్రధాన కారకులు వెళ్లిమోహన్ గారు. ఆయన 86లో వెళ్ళి ఆయన కలిసినప్పుడు నేను సినిమా తీయలేదని నాకు నిలబడుతుంది, అప్పటిదాకా మీరు ఆగలేదు, చాలా బాగున్నాయి మీ పాటలని ఫోన్ చేసి రాఘవేంద్ర గారు వండించారు. అలా నేను రాఘవేంద్ర గారి మురళీమోహన్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోడి రామకృష్ణ గారి అభిమానులు అందరూ ఆయన హృదయంలో పెట్టుకున్నారు. ఒక్కొక్కరికి 900 రకాలుగా ఆయనతో అనుభవాలు ఉంటాయి. వేదికలో ఉన్నటువంటి మహనీయులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నిష్ణాతులు, కొందరు బహుముఖ విజ్ఞాసాలు, వేదిక ముందు ఉన్న వారు కూడా అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రామ సత్యనారాయణ గారు, ఈయన అన్నింటిలో ఉంటాడు నాలాగే. నన్ను ఈ సభకి వచ్చి మీరు జ్ఞాపిక తీసుకోవాలని అన్నారు. మర్చిపోతే జ్ఞాపిక ఉంటుందండి, ఎప్పుడు ఆయన జ్ఞాపకంలోనే ఉంటారు ఆయన. కనుక నేను జ్ఞాపిక అక్కర్లేదండి, మీరు రండి వచ్చి 4 మాటలు మాట్లాడండి అన్నారు. ఈ రకంగా ఆయనతో ఉన్నటువంటి అనుభవాల్ని, ఆయన పైన ఉన్న అభిప్రాయాన్ని వాళ్ళు పంచుకునే ఈ అవకాశానికి నేను మరొకసారి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.